దేశంలో చాలా రైల్వే స్టేషన్‌లో ఇటీవల కాలంలో స్లీపింగ్ పాడ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో ఏదైతే మేజర్ స్టేషన్స్ ఉంటాయో ఆ స్టేషన్స్‌లో అరైవ్ అయిన వాళ్ళు ఆ ఏరియాలో వర్క్ ఉంటే అక్కడ స్లీపింగ్ పాడ్‌లో రిలాక్స్ అవ్వడానికి చాలా ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్లీపింగ్ పాడ్స్ విశాఖ రైల్వే స్టేషన్‌లో అయితే రీసెంట్ గానే 1 డే బిఫోర్ అయితే ఏర్పాటు చేశారు. సో ఆ స్లీపింగ్ పాడ్స్ ఎక్కడ ఏర్పాటు చేశారో అవి ఎలా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రండి ఫ్రెండ్స్ స్టేషన్‌లోకి వెళ్దాం. వైజాగ్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ లో గేట్ నెంబర్ 3 ఏదైతే ఉంటుందో ఆ గేట్ నెంబర్ 3 కి లెఫ్ట్ సైడ్ అయితే ఇవైతే క్యాప్సూల్ హోటల్ పేరుతో స్లీపింగ్ పాడ్స్ అయితే ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ లో స్లీపింగ్ పాడ్స్ అయితే ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే ఇది మొదటిదని చెప్పచ్చు. ఈ స్లీపింగ్ పాడ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, స్టేషన్ లో ఎక్కడ ఉన్నాయి, దాని తాలూకా వివరాలు ఏంటి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ చేస్తున్నారు, ఆ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ వెళ్దాం. క్యాప్సూల్ హోటల్స్ పేరుతో ప్రారంభమైన ఈ స్లీపింగ్ పాడ్స్ ఓనర్ కిరణ్ గారు ఇప్పుడు అయితే మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడి దీని తాలూకా డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం. ఫ్రెండ్స్ వెళ్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. భారత్ ట్రావెల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చానండి. సో ఈ స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు చేశారు, అది మన రాష్ట్రంలో ఏర్పాటు చేశారని తీసుకొని పబ్లిక్ చూపించే ప్రయత్నంలో భాగంగా నేను మీ దగ్గర రావడం జరిగింది. ఈ థాట్ మీకు ఎలా వచ్చింది సార్ అసలు స్లీపింగ్ పాడ్స్? అయితే రైల్వే టెండర్ పిలిచారండి అదండి స్లీపింగ్ పాడ్స్ అని. దాన్ని వచ్చి మేము టెండర్ పాడ్స్ ఐఎస్టీ మీటింగ్ వచ్చింది మాకు. ఇది వచ్చిన తర్వాత దాని మీద రీసెర్చ్ చేసామండి, ఎక్కడెక్కడ ఉన్నాయి స్లీపింగ్ పాడ్స్. మనకు అసలు ఎక్కడ ఇండియాలో చాలా తక్కువ. దాని మీద ఏంటంటే మేము యూట్యూబ్లో అదే సెర్చ్ చేస్తే, గూగుల్లో సెర్చ్ చేస్తే జపాన్ ఇలా ఉన్నాయి, అక్కడక్కడ ఎన్ని సెర్చ్ చేసి ఎలా పెట్టాలి ఏంటన్నది అక్కడ తీసుకొని కొద్దిగా డేటా తీసుకొని ఏంటంటే మనం రైల్వేలో ఉన్నాం కాబట్టి దాన్ని తగ్గట్టు థీమ్ తయారు చేస్తే బాగుంటుంది కదని ఆ కోచ్ టైప్ తయారు చేసామండి. సో వైజాగ్ వచ్చే పీపుల్ వేరే రీజన్స్ తో వాళ్ళ పనులు, వ్యక్తిగత పనుల మీద వస్తూ ఉంటారు. సో హవర్స్ బేస్డ్ గా రన్ చేస్తున్నారా లేదంటే అవర్లీ ఎలా చార్జ్ చేస్తున్నారు, దాని తాలూకా డీటెయిల్స్ చెప్పగలరా? ఇది వచ్చేప్పటికి అవర్లీ బేసిస్ అండి. 3 hours కి 200 రూపీస్, 24 hours కి 400 రూపీస్ అండి. ఇది దట్టు ఇక్కడికి రావాలంటే మా దగ్గరికి ప్లాట్ఫామ్ టికెట్ అవసరం లేదు, రైల్వే టికెట్ అవసరం లేదు, డైరెక్ట్ రావచ్చు. ఏంటంటే యాక్చువల్గా రైల్వేలో ఏంటంటే ఏదైనా ఎక్కడైనా స్టే చేయాలంటే ప్లాట్ఫామ్ టికెట్, రైల్వే టికెట్ అడుగుతారు. ఇక్కడైతే అది అవసరం లేదండి. ఏంటంటే మనం బయట ఉన్నాం, స్టేషన్ లోనే ఉన్నాం కానీ ప్లాట్ఫామ్ మీద వెళ్ళవసరం, బయట నుంచి మన క్యాప్సూల్ హోటల్లోకి వచ్చేచ్చు. ఆ అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. అవును. సో ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయండి? ఇది వచ్చి 3 hours కి 200 అండి, 24 గంటలకు ఉంటే 400 అండి. ఏంటంటే సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని చాలా తక్కువే పెట్టాము. ఫెసిలిటీస్ అయితే చాలా ఇచ్చాము. ఇక్కడ వైఫై, ఫ్రీ వైఫై ఉంటుంది, హాట్ వాటర్ వస్తుందండి, టీవీ ఫెసిలిటీ ఉంది, ట్రావెల్ డెస్క్ ఉంది. ఏంటంటే ఇది టూరిస్ట్ స్పాట్ అండి, టూరిస్ట్ ఎక్కువ మంది వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే కన్వీనియంట్ గా ఇక్కడ ఏమేమి చూడాలి ఏంటన్నది మా ట్రావెల్ డెస్క్ హెల్ప్ చేస్తుంది. సో వైజాగ్ ఏదైతే బ్రాండ్ ఉందో, సిటీ ఆఫ్ డెస్టినీ అనే బ్రాండ్ ని, ఆ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూ ఈ స్లీపింగ్ పాడ్స్ లో ట్రావెల్ డెస్క్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ స్లీపింగ్ పాడ్స్ ఏ విధంగా ఉన్నాయో కిరణ్ గారితో మనం కూడా లోపలికి వెళ్ళి ఆ స్లీపింగ్ పాడ్స్ ఏ విధంగా డిజైన్ చేశారు, ఎన్ని బెడ్స్ ఉన్నాయో ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం. సో ఇక్కడ 2 rooms అయితే ఏర్పాటు చేశారు. సో ప్రెసెంట్ మనం అయితే 3 rooms అయితే ఏర్పాటు చేశారు. ప్రెసెంట్ అయితే మనం రూమ్ నెంబర్ 1 లోకి వెళ్దాం. ఈ రూమ్ లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సో ఏదైతే ఆల్రెడీ ప్యాసింజర్స్ ఇక్కడికి వచ్చారో వాళ్ళైతే ఇక్కడ స్టే చేయడం జరిగింది, ఆల్రెడీ చూస్తున్నాం కదా. ఏదైతే వైజాగ్ ఎందుకు వస్తారంటే ఈ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు కలెక్టరేట్ పని మీద కానీ, టూరిజం పని మీద కానీ, ఏదైనా మెడికల్ ఫెసిలిటీస్ కానీ మాక్సిమం అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఆ కన్వీనియంట్ టైమింగ్స్ కి ట్రైన్స్ అవైలబుల్ గా లేకపోయినా ఇక్కడ స్టే చేసి, ఇక్కడ స్టే చేసి వాళ్ళు పని చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడానికి అయితే కన్వీనియంట్ గా ఉందని చెప్పొచ్చు. సో లోపలికి వెళ్ళి బెడ్స్ ఏ విధంగా ఉన్నాయో, ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం రండి ఫ్రెండ్స్. సో ఈ బ్లాక్ లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి సార్? ఈ బ్లాక్ లో 18 ఉంటాయండి. ఓకే, ఇది సింగిల్ బెడ్ సార్? ఇది ఇన్బిల్ట్ ఏసీ ఉన్నప్పటికీ కంఫర్ట్ కోసం ఫ్యాన్స్ కూడా ఇక్కడ అయితే ఏర్పాటు చేశారు. సో సింగిల్ బెడ్, ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. సో మనకి లైట్, ఫ్యాన్, రిలాక్సేషన్ కి అయితే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ రెండు కూడా నీట్ గా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఏదైతే అప్ అండ్ డౌన్ ఉంటాయో కామన్ గా చిన్న స్టెప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కింద ఒక బెడ్, పైన ఒక బెడ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇలా 18 బెడ్ రెస్ట్ కూడా ఇచ్చామండి. ఏంటంటే
ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అండి. బెడ్ రెస్ట్ అది. సో ఏదైతే చూస్తున్నామో వర్క్ కూడా చేసుకోవడానికి ఇక్కడైతే డిజైన్ చేసి ల్యాప్టాప్ ఏదైతే గాడ్జెట్స్ ఉంటాయో అవి కూడా పెట్టుకుని ఇక్కడ వర్క్ చేసుకోవడానికి అయితే ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీ అని మనం వైజాగ్ లో ఈ విధమైన ఫెసిలిటీ రైల్వే స్టేషన్ లో, అది ఆంధ్రప్రదేశ్ లో తొలి రైల్వే స్టేషన్, తొలి క్యాప్సూల్ హోటల్ పేరుతో స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు చేయడం చాలా మందికి ఉపయోగకరమైన అంశంగా మనం పరిగణించవచ్చు. సో చాలా మందికి ఇదైతే యూస్ఫుల్ అనే చెప్పచ్చు. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మరింత ముందుకు వెళ్దాం రండి ఫ్రెండ్స్. సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోతాను. సో ఏదైతే చూస్తున్నారో సింగిల్ పర్సన్ కి, డబుల్ కి కూడా ఇక్కడైతే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సింగిల్ పర్సన్ గా రావచ్చు, ఏదైతే కపుల్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇద్దరు వస్తారో వాళ్ళకి కూడా కన్వీనియంట్ గా అయితే స్లీపింగ్ పాడ్స్ కిరణ్ గారు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ లో స్లీపింగ్ పాడ్స్ జూలై 9th అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. మనం జూలై 10th ఈ వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాం. చూస్తున్నాం కదా, డెకరేషన్ కూడా నిన్నే ఈ స్లీపింగ్ పాడ్స్ ని ఓపెన్ చేశారు కాబట్టి ఆ డెకరేషన్ కూడా అయితే ఎక్కడ చెప్పు చదవలేదు. ఆస్పేషియస్ గా ఉంది. ఫర్నిచర్ కూడా చాలా లేటెస్ట్ టెక్నాలజీని అయితే యూజ్ చేసి కంఫర్ట్ గా అయితే డిజైన్ చేశారు. ప్రెసెంట్ వాతావరణాన్ని అయితే ఇక్కడ కిరణ్ గారు ఏర్పాటు చేశారని ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా. ఇదైతే మాక్సిమం సింగిల్ బెడ్ అయితే ఇది. ఈ బ్లాక్ మొత్తం సింగిల్ బెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పైన కింద కూడా సింగిల్ బెడ్స్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏదైతే పర్సన్స్ వస్తారో ఆ పర్సన్స్ తాలూకా గాజెట్స్ కానీ వాళ్ళ వస్తువులు కానీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ లాకర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ లాకర్ కు ఒక కీ ఇచ్చారు. సో సేఫ్టీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి కీ ప్రొవైడ్ చేశారు. సో ఏదైతే ఎవరైనా ఇక్కడికి వేరియస్ రీజన్స్ లో ఇక్కడ వైజాగ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ గాజెట్స్ కానీ వాళ్ళ వస్తువులు కానీ ఇక్కడ సేవ్ చేసుకుని ఇక్కడ పెట్టుకుని వాళ్ళ పనులు చూసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి మూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఏ విధంగా డిజైన్ చేశారు సార్? ఇప్పుడైతే మనం ఇప్పుడైతే సింగిల్ బెడ్ లో ఉన్న బ్లాక్ లో ఉన్నాము. సో ఇంకో బ్లాక్ లో అయితే అది ఫ్యామిలీస్ కి. ఇదేంటంటే మనం వెళ్ళేది ఇప్పుడు ఎక్స్క్లూజివ్ లేడీస్ కి. సో మనం చూసేది ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఎక్స్క్లూజివ్ లేడీస్ అంటే లేడీస్ ప్రైవసీని కూడా ఇంపార్టెంట్ ఇస్తూ ఓన్లీ ఫర్ లేడీస్ కి అయితే సెపరేట్ ఒక బ్లాక్ కూడా డిజైన్ చేశారు. సో ఈ బ్లాక్ అయితే ఓన్లీ లేడీస్ కే ఇస్తారు. ఇక్కడ కూడా సింగిల్, డబుల్ అయితే ఉన్నాయి. సో ఫ్యామిలీ వచ్చినా, సింగిల్ పర్సన్ వచ్చినా ఇదైతే కన్వీనియంట్ గా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నా కదా, వాష్రూమ్స్ కానీ ఈ లేడీస్ కి సపరేట్ గా వాష్రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్ ఓన్లీ ఫర్ లేడీస్ అయితే సెపరేట్ గా వాష్రూమ్ కూడా డిజైన్ చేశారు. సో ఏదైతే లేడీస్ ప్రైవసీని అత్యంత ప్రయారిటీ మనం ఇవ్వాల్సి ఉంటుందో, సో వాళ్ళ కోసం అయితే స్పెషల్ గా ఒక బ్లాక్ వాళ్ళ కోసమే వాష్రూమ్ కూడా డిజైన్ చేశారు. ఇది అవసరం అయితే ఖాళీగానే ఉంచుతాం కానీ వేరే ఎవరికి. చూస్తున్నారు కదా, ఓనర్ కిరణ్ గారు చెప్తున్నారు ఓన్లీ ఈ బ్లాక్ లేడీస్ కే ఇస్తాము. మేము బిజినెస్ ఓరియంటెడ్ గా కాదు, మేము ఓన్లీ ఫర్ లేడీస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో లేడీస్ వస్తేనే లేడీస్ కి మాత్రమే ఇస్తాం తప్ప ఖాళీగా ఉన్నాయని చెప్పి జెంట్స్ కి ఇచ్చి క్లమ్జీ చేసి ఇబ్బందికరమైన పరిస్థితి మేము తీసుకురాము. లేడీస్ కి అయితే సింగిల్ పర్సన్ వచ్చినా ఎవరు వచ్చినా కంఫర్ట్ గా, సేఫ్టీగా అయితే ఈ బ్లాక్ లో ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. చూస్తున్నాం కదా, ప్రతి బ్లాక్ లో సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఏదైతే పిన్ టు పిన్ మానిటర్ అయితే వీళ్ళు చేస్తారు కాబట్టి ఏ విధంగా డిస్టర్బెన్స్ లేకుండా ఈ గాజెట్స్ ని, ఈ ప్లేస్ ని ఇక్కడ రిలాక్సేషన్ అయితే యూజ్ చేసుకోవడానికి అయితే కన్వీనియంట్ ప్లేస్. వైజాగ్ లో ఈ స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు చేయడం మనందరికి చాలా యూస్ఫుల్. సో ఏదైతే మనం 3 blocks చూసామో 3 blocks తో పాటు వెయిటింగ్ హాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఏదైతే వస్తారో ఇక్కడ పర్సన్స్ వీళ్ళైతే బెడ్స్ లోనే కాదు, ఈ సోఫా సెట్ లో రిలాక్స్ అయ్యి వాళ్ళైతే టైం స్పెండ్ చేయడానికి అయితే కన్వీనియంట్. సో ఏసీ ప్రొవైడ్ చేశారు, డిస్టెంట్ ఫ్యాన్స్ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్లీ ఇదంతా ఎంటర్టైన్మెంట్ ఏరియా అండి. టీవీ అవన్నీ వస్తాయి. సో చెప్తున్నారు కదా, ఈ వెయిటింగ్ హాల్ లో టీవీ కూడా ఏర్పాటు చేస్తాం. ఏదైతే పర్సన్స్ వస్తారో ఆ పర్సన్స్ రిలాక్సేషన్ కోసం, మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఈ హాల్ అయితే డిజైన్ చేస్తామని చెప్తున్నారు. ఫర్దర్ గా అయితే చూసారు కదా, లేడీస్ మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. సో పిన్ టు పిన్ మానిటర్ చేయడమే కాకుండా ఈ క్వాలిటీని అలా మెయింటైన్ చేస్తూ పబ్లిక్ అయితే అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషం పరిణామం. ఏదైతే వైజాగ్ రైల్వే స్టేషన్ లో స్లీపింగ్ పాడ్స్ ఏదైతే ఏర్పాటు చేశారో క్యాప్సూల్ హోటల్ పేరుతో దాని డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా యూస్ఫుల్. చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.